ప్రతిధ్వనికి స్వాగతం. మా వయసు 25 నుంచి 30 ఏళ్లే. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం. ఏ రోగాలు ఇప్పుడే మా దరి చేరవు అంటోంది యువత. కానీ 3 పదుల్లోనూ మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు కబళిస్తూ ఉన్నాయి. ప్రతి 5గురిలో ఒకరు ఫ్రీ డయాబెటిక్ బారిన పడుతుండగా అనేక మందికి క్యాన్సర్, రక్తహీనత, హృద్రోగ సమస్యలు సహా విటమిన్ల లోపాలు ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. 10 మంది విద్యార్థులను తీసుకుంటే వాళ్లలో 4 ఖచ్చితంగా ఊబకాయం బారిన పడుతున్న పరిస్థితి. ఇలా చిన్న వయసులోనే పెద్ద వ్యాధుల బారిన పడుతున్న ఈ పరిస్థితి దేశంలో, ప్రత్యేకంగా రాష్ట్రంలో అధికంగా ఉంది. సో క్యాన్సర్ను నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ వ్యాధులు ప్రబలడానికి కారణాలు తెలిసినా ఏం చేస్తున్నాం? ఊబకాయాలు, మధుమేహం, లైఫ్ స్టైల్ డిసీజెస్ కట్టడికి ఏం చేయాలి? ముఖ్యంగా నోటిఫైబుల్ క్యాన్సర్ అంటే ఏంటి? దీంతో క్యాన్సర్ కేసులు ఎంత మేర కట్టడి చేయొచ్చు? ఇవే అంశాలపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పి రఘురామ్ గారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు. అలాగే పుట్టా శ్రీనివాస్ గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. రఘురామ్ గారు నమస్తే అండి, మీతో స్టార్ట్ చేద్దాం. రఘురామ్ గారు, క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజిస్ట్రీ పోర్టల్ కూడా ప్రారంభించింది. అసలు ఏంటండి ఈ నోటిఫైబుల్ డిసీజ్ ఏంటి? క్యాన్సర్ కట్టడికి అసలు ఇది ఎలా ఉపకరిస్తుంది? చట్టపరంగా ఒక వ్యాధిని నోటిఫైబుల్ డిసీజ్ అంటే చట్టపరంగా తప్పనిసరిగా ఆ వ్యాధి వివరాలని ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో పనిచేసే ఆరోగ్య శాఖకి తప్పనిసరిగా పంపించాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా రిజిస్టర్ చేశారు కాబట్టి ఏ ఆసుపత్రిలోనైనా, ప్రభుత్వ ఆసుపత్రి అవ్వచ్చు, ప్రైవేట్ ఆసుపత్రి అవ్వచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ అవ్వచ్చు, ఎక్కడైనా గనక క్యాన్సర్ నిర్ధారణ అయితే దాని వివరాలని తప్పనిసరిగా ప్రభుత్వానికి వివరాలని పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చట్టపరంగా చేయాల్సిన విషయం. ఇది మన దేశంలో సుమారు 17 రాష్ట్రాల్లో క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ అయింది. మన రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ని నోటిఫైబుల్ చేయటం చాలా మంచి విషయం, హర్షించదగ్గ విషయం. ఇది నోటిఫైబుల్ ఎప్పటి నుంచో అవ్వాల్సింది. ఇప్పుడు 17 రాష్ట్రాల్లో ఇది నోటిఫైబుల్ డిసీజ్ అయింది. మన రాష్ట్రం కూడా ఇట్ హెస్ జాయిన్డ్. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం లాంటి రాష్ట్రాల్లో క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తింపబడింది. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది కాబట్టి ఏరియా వైజ్ గా దీన్ని రిజిస్టర్ చేస్తారా? ఎట్లా, దీని ఉద్దేశం ఏంటి సార్? అవునండి, నోటిఫైబుల్ డిసీజ్ అయ్యాక, క్యాన్సర్ అనేది నోటిఫైబుల్ డిసీజ్ అని నిర్ధారించాక ఇది మన రీజియన్ వైజ్ మనకి ఏ రీజియన్లో ఏ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఆ క్యాన్సర్ ఇన్సిడెన్సే కాకుండా ఆ రీజియన్కి సంబంధించి ఎంతమంది ఈ క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు, దాని ప్రివలెన్స్ ఏంటి, ఏ రీజియన్లో ఎక్కువ క్యాన్సర్లు ఎక్కడ నమోదవుతున్నాయి, దాని కారణాలేంటి, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ క్యాన్సరు మరణాల సంఖ్య ఏంటి, యాక్యురేట్గా మనము డేటాని సేకరించవచ్చు. యాక్యురేట్గా మనం డేటాని గనక సేకరిస్తే మనకి రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ముఖ్యంగా ఎట్లా ట్రీట్ చేయాలి, ఆ వ్యాధిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఆ వ్యాధిని ట్రీట్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి, అంతేకాకుండా క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఏవి తీసుకుని రావాలి మార్పులు, స్క్రీనింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇట్లా మనం చేయటంతో పాటు రీసెర్చ్ని కూడా మనము తప్పకుండా ఆ పర్టికులర్ వ్యాధికి, ఆ పర్టికులర్ రీజియన్కి మనం రీసెర్చ్ స్టడీస్ కూడా పెంచవచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ప్రతి 5గురిలో ఒకరు డయాబెటిక్తో బాధపడుతున్నట్లుగా, అందులోనూ 30 ఏళ్ల వయసున్న వాళ్లే అధికంగా ఉన్నట్లు స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకు ఇలా అంటారు? నమస్కారం అండి. ఈరోజు మనకు ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా మన దేశం మారింది. ఇది గత 10 ఏళ్లుగా శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నదే. సో ప్రపంచ
డయాబెటీస్ రాజధాని భారతదేశం అన్నమాట. దీని ప్రధాన కారణాల్లో ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పనిచేయటం, కూర్చున్న చోటే పనిచేయటం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, తర్వాత ఎలాంటి శ్రమ లేకుండా ఆఫీస్ కార్పొరేట్ ఉద్యోగాలు కానివ్వండి, ఇలాంటి ఉద్యోగాల్లో ఇలాంటి వృత్తుల్లో ఫిజికల్ యాక్టివిటీకి భౌతిక శ్రమకు ఎలాంటి అవకాశం ఉండదు. కూర్చున్న చోటే పని చేయాలి. దానివల్ల ఏమవుతుంది, బాడీకి ఎలాంటి వ్యాయామం కానీ యాక్టివిటీ ఉండట్లేదు. దానికి తోడు వాళ్ళు జీవన శైలిలో ఉండేటువంటి ఒడిదుడుకులకు గురవుతూ శారీరక శ్రమను మర్చిపోతున్నారు. అంటే ఎలాంటి వ్యాయామం కానీ కనీస వాకింగ్ కానీ చేయలేకపోతున్నారు. అది సమయాభావం కావచ్చు, వృత్తిపరంగా ఉండే డిమాండ్ వల్ల కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ కారణాలంటే వీటివన్నిటి వలన కూడా డయాబెటీస్ అనేది యువకుల్లో బిలో 30 yearsలో చాలా పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఆహారపు అలవాట్లు మనకు కావాల్సింది కాకుండా మనకి ఇష్టమైంది తింటున్నాం. మరి దాంట్లో ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి అని మనం గమనించుకోకుండా కేవలం కార్బోహైడ్రేట్స్ ఎక్కువనే తీసుకోవటం వలన అది మళ్ళీ బాడీ లోపల కెలరీలుగా మార్చి బాడీలో ఉండే ఇన్సులిన్ పైన, ప్యాంక్రియాస్ పైన లోడ్ పడడం వలన స్లోగా వాళ్ళు ప్రీ డయాబెటిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. రెగ్యులర్గా అసలు ఏ వయసు నుంచి హెల్త్ చెకప్స్ చేయించుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 21-22 ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఉద్యోగంలో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక జాబ్కి అలవాటు పడతాం, దాన్ని కుదురుకుంటాం. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ప్రతి 6 నెలలకు కార్పొరేట్ చెకప్లో భాగంగా, జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా వారికి ఉన్నటువంటి జనరల్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, డయాబెటీస్ సంబంధించిన బ్లడ్ షుగర్స్ కానివ్వండి, లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, అబ్డామినల్ స్కాన్ కానివ్వండి, బేసిక్ టెస్ట్లన్నీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే అది రాబోయే ముప్పును ముందుగా మనము గుర్తించడంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా ఉపయోగపడుతుందండి. ఓకే రఘురామ్ గారు, ఐసీఎంఆర్ రిపోర్టు ప్రకారం చూస్తే 2026లో 46,000కు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే అందులో మహిళలే అధికమని చెప్తున్నారు. సో క్యాన్సర్ కేసులు ఇంతలా అసలు ఎందుకు పెరుగుతున్నాయండి? అవునండి, మన రాష్ట్రంలో 46,000 కేసుల్లో 25,000 కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారండి. సో బేసికల్గా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సరు మొదటో స్థానంలో ఉంది, 2వ స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, 3వ స్థానంలో అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. ఈ 3 క్యాన్సర్లు కామనెస్ట్ క్యాన్సర్స్ అండి మహిళల్లో. ఇవి బాగా ఈ సంఖ్య మన దేశంలో పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ గనక చూసినట్టయితే ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం చూపించినప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా అధికంగా పెరిగి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంఖ్యని ఓవర్టేక్ చేసింది 10 ఏళ్ల క్రిందట. ఇది ఎందుకు జరుగుతుందంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే లేటుగా పెళ్లిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం, ఒబీజిటీ, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఒబీజిటీ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఒబీస్ ఫ్యాట్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారణాల వల్ల ముఖ్యంగా అడిషనల్గా స్మోకింగ్, ధూమపానం, మద్యపానం ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 ఏవైతే ఉన్నాయో, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్, వీటి గురించి మనకి ముందుగా సింటమ్స్ ఏమైనా ఉంటాయండి, గుర్తించవచ్చా? అవునండి, రొమ్ము క్యాన్సర్లో సిమ్టమ్స్ అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నొప్పితో లేని గడ్డ రొమ్ములో ఏమైనా గమనించినా, లేకపోతే రొమ్ములో ఆకారం ఏమైనా కొత్తగా మారినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ కనుక ఏర్పడితే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఉంటే క్యాన్సర్ లక్షణాలని కాదు, కానీ ఇవి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ పరీక్ష చేసి మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ చేసి
అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయటం వల్ల ఆ గడ్డ క్యాన్సరా కాదా అని తెలుసుకోవచ్చు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు గడ్డ ఉన్నప్పుడు, ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. క్యాన్సర్తో కూడిన గడ్డ నొప్పితో ఉండదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తారు. అట్లా ఆ గడ్డ పెద్దగా అయినప్పుడు ముదిరిపోయినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అందుకని నొప్పితో లేని గడ్డ ఎప్పుడైతే గమనిస్తారో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రైట్ సార్. శ్రీనివాస్ గారు, అధిక బరువు సమస్యల్లో 80% కార్పొరేట్ ఉద్యోగులే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఇందాక మీరు అన్నారు కూర్చున్న చోట నుంచి లేకపోవడం వల్లే అని చెప్తున్నారు. దీంతో పాటు జీవనశైలిలో మార్పులో ఎలాంటి ప్రభావం పడుతుందండి? ఇప్పుడు ఈ కార్పొరేట్ ఉద్యోగుల్లో అధిక బరువు ఉండటం, వాళ్ళు ప్రీ డయాబెటిక్లోకి మారటం, దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు కూర్చున్న చోటే పనిచేయటం, శారీరక శ్రమ లేకపోవడం, లైఫ్ స్టైల్ జీవన శైలిలో మార్పులు చేసుకోకపోవటం. ఎందుకంటే కార్పొరేట్ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నైట్ షిఫ్ట్లో చేస్తుంటారు, కొన్నిసార్లు ఈవినింగ్ నైట్ షిఫ్ట్లో చేస్తుంటారు. అంటే మామూలుగా మనకు బయలాజికల్గా ఉండే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock షిఫ్ట్లో కాకుండా వాళ్ళు మధ్య మధ్యలో అంటే కాంబినేషన్లో పనిచేస్తుంటారు. వీటి వల్ల వాటి యొక్క జీవన శైలిపై చాలా ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు ఇంట్లో ఉండేటువంటివి అంటే వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఇటు ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి, వీటి విషయాల్లో కొన్నిసార్లు వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు ఉద్యోగాల్లో ఉండే డిమాండ్, పలానా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, పలానా టార్గెట్ అచీవ్ కావాలి, పలానా మనం మైల్ స్టోన్ అందుకోవాలి అనేటువంటి కార్పొరేట్ యొక్క లక్ష్యాలు ఉంటాయో, ఈ క్రమంలో వాళ్ళు ఉద్యోగ సమయంలోనే కాకుండా ఇతరత్తా దానిపైనే ఫోకస్ చేస్తుంటారు. దీనివలన వాళ్ళు వ్యాయామం కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, కొద్దిగా రిలాక్స్ కావడానికి కానీ ఇలాంటి అవకాశాలను కూడా వాళ్ళు వినియోగించుకోవట్లేదు. సో జీవనశైలిలో మార్పులు లేనప్పుడు క్రమంగా అది ఈ జీవనశైలి వ్యాధులకు దారితీస్తుంది. ఈ జీవనశైలి వ్యాధులు అంటే ఒకటేమో డయాబెటీసు, తర్వాత బీపీ, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ అధికంగా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, ఒబేసిటీతో పాటు వచ్చేటువంటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, మిగతా దుష్ఫలితాలన్నీ వస్తున్నాయండి. రఘురామ్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటుంటాం కదా, మరి సాంకేతికత పెరిగినా కూడా క్యాన్సర్ వ్యాధి ప్రబలడాన్ని ముందే ఎందుకు గుర్తించలేకపోతున్నామంటారు? మన దేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. మొట్టమొదటి కారణం అవగాహన లేకపోవటం, రెండవ కారణం సిగ్గు, టెబు ఇష్యూ, దీని గురించి మాట్లాడుకోం. ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు, దీని గురించి చెప్పుకోవటం కష్టం. మూడవది పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అంటే జనాధారిత స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంత రొబస్ట్గా లేదు మన దేశంలో. ఉదాహరణకి రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతుంది. కేవలం 1%, 100 మందిలో ఒకరికి మాత్రమే ఈ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది మన దేశవ్యాప్తంగా. సో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది రోబస్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. నాలుగో కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రీట్మెంట్ చేయడానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైనది లేకపోవటం వల్ల, స్టాఫింగ్ ఇష్యూస్ వల్ల కూడా ఒక కారణం. తర్వాత మనం ఇప్పుడు క్యాన్సర్ నోటిఫైయబుల్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నాం. హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, కానీ మన దేశవ్యాప్తంగా గనక చూస్తున్నట్టయితే కేవలం 38 జనాధారిత రిజిస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసలు జనాధారిత రిజిస్ట్రీసే లేవు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ లేవు. ఈ రిజిస్ట్రీస్ గనక ఉన్నట్లయితే క్యాన్సర్ నోటిఫైయబుల్ డిసీజ్ అయినప్పుడు ఈ రిజిస్ట్రీస్లో క్యాన్సర్ కేసెస్ కనుక మనం పూలప్ చేయగలిగితే దాని ఇన్సిడెన్స్ ఏంటి, ప్రివలెన్స్ ఏంటి, మరణాల సంఖ్య ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మనం తెలుసుకుని మనం దాన్ని పట్ల మనము అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల మన దేశంలో తొలి దశలో గుర్తించలేకపోతున్నాం క్యాన్సర్ కేసులు. ఓకే సార్.
శ్రీనివాస్ గారు, డయాబెటిక్ అనేది చిన్న సమస్యగా తీసుకుంటున్నామంటారా? డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అసలు ఎన్ని రకాల అనారోగ్యాలకి గురి కావాల్సి వస్తుందంటారు? డయాబెటీస్ అనేది ఒకప్పుడు 40-50 సంవత్సరాల తర్వాత చూసేవాళ్ళం అండి. ఈ మధ్యకాలంలో ఈ సర్వేల్లో తేలినట్టుగా 30 అంత తక్కువ వయసులోనే చూస్తున్నాం. దీనికి ఈ శారీరక శ్రమ లేకపోవడం ఒకటే కాకుండా ఆహారపు అలవాట్లు చాలా మారిపోయినాయి. ఫాస్ట్ ఫుడ్ అంటే వేగంగా ఫుడ్ తయారు చేసేటువంటి ఐటమ్స్ ఉంటాయో వాటిని జంక్ ఫుడ్, ప్రధానంగా జంక్ ఫుడ్ అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇలాంటివి తినడం వలన బాడీ లోపల మనకు కార్బోహైడ్రేట్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి అండ్ ప్రోటీన్స్ తక్కువ ఉంటున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని చేరిపోయి క్రమంగా వాటి యొక్క అధిక లోడ్ అంతా కూడా ప్యాంక్రియాస్ పైన పడుతుంది. ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. తద్వారా ప్రీ డయాబెటీస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్లో ప్రధాన సమస్య ఏంటంటే షుగర్స్ నియంత్రించుకోకుండా ఉంటే, యాక్టివిటీ లేకపోతే అన్ని అంగాల్లో రక్తనాళాలన్నీ స్లోగా పూడుకుపోతుంటాయి. ఈ రక్తనాళాలని పూడుకుపోయే కొద్దీ ఆయా అంగాల్లో మనకు సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు నెఫ్రోపతి అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి. ఐస్లో వచ్చినప్పుడు రెటినోపతి అంటే ఐస్ విజన్ పోతుంటుంది. బ్రెయిన్లో అయితే కనుక ఈ రక్తనాళాల ఎఫెక్ట్ కావడం వలన బ్రెయిన్ స్ట్రోక్ రావటం, పక్షవాతం రావటం, మూతి వంకర పోవటం, పెరాలసిస్ లాంటివి రావడం జరుగుతుంది. అలాగే గుండె ఎఫెక్ట్ అయినప్పుడు హార్ట్ అటాక్ రావటం, కొన్నిసార్లు ఆకస్మిక మరణాలు ఈ హార్ట్ అటాక్తో జరుగుతూ ఉంటాయి. సో దాంతోపాటు డయాబెటీస్తో పాటు రక్తపోటు కూడా అంటే బీపీ కూడా తోడైతే ఇంకా ఎక్కువ ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. ఈ రెండు సమస్యలు డయాబెటీస్ ముఖ్యంగా అన్ని పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఐస్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు. బాడీలో ఎఫెక్ట్ కానీ అవయవం అంటూ లేదు. డయాబెటీస్లో అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా రక్తనాళాలు పూడుకుపోవడం ద్వారా. కాబట్టి దీనికి బెస్ట్ ఉత్తమమైనటువంటి అప్రోచ్ ఏంటంటే ఒకటి వెయిట్ తగ్గించుకోవటం, నడక డైలీ ఒక 1/2 అవర్ టు 1 అవర్, కనీసం 1/2 అవర్ వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలా సమస్యలు దీంట్లో నివారించుకోగలుగుతాం. నడక వలన రక్తనాళాలన్నీ మళ్ళీ న్యాచురల్ బైపాస్ కొలాటరల్స్ ఏర్పడతాయి. వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే డయాబెటీస్. కాబట్టి డయాబెటీస్ రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన మార్గం. దాని కొరకు జీవనశైలిలో మార్పులు చేయటం, వ్యాయామం చేయటం, నడక చూసుకోవటం, ఆహారపు అలవాటు తప్పనిసరిగా మార్చుకోవటం అనేది అత్యవసరం అండి. రైట్ సార్. రఘురామ్ గారు, ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలకి గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకాలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్ని రకాల క్యాన్సర్ని కూడా నివారించడం సాధ్యమేనంటారా? వ్యాధి రాకుండా ఉండాలంటే మనం కూడా పాటించాల్సిన అసలు కనీస జీవనశైలి మార్పులు ఏంటండి? క్యాన్సర్ని స్ట్రిక్ట్గా మనం ప్రివెంట్ చేయలేం. మీరు అన్నట్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు ఇది వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల. కానీ చాలా క్యాన్సర్స్ని మనం తొలి దశలో గుర్తించలేం. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అవ్వనివ్వండి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ని తొలి దశలో మనం గుర్తించలేం, ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ లేవు. కాకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించవచ్చు. అంత తొలి దశలో మనం గనక గుర్తిస్తే తప్పకుండా అర్లీగా డిటెక్ట్ చేయవచ్చు క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేస్తే సర్వైవల్ ప్రొలాంగ్ చేయవచ్చు. ప్రొలాంగ్ చేయటమే కాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో వారు ఓల్డ్ ఏజ్తో ప్రాబ్లమ్స్తో వారు పోతారు, కానీ క్యాన్సర్ వల్ల పోరని మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల వీ కెన్ ట్రై టు డిటెక్ట్ ఇట్ అర్లీ. సో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్కి 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. అది చేయించుకోవటం వల్ల మహిళ కానీ డాక్టర్ కానీ గుర్తించే అంటే ఫీల్ అయ్యే స్టేజ్ లోపే చాలా తొలి దశలో 1 mm 2 mm ఉన్నప్పుడు డిటెక్ట్ చేయవచ్చు. అంత తొలి దశలో గుర్తిస్తే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేదు, కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, సులువుగా ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే క్యాన్సర్ని ఎప్పుడైతే మనం తొలి దశలో గుర్తిస్తామో దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్
ఇచ్చి లాంగ్ టర్మ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ పేషెంట్కి ఇవ్వగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రఘురామ్ గారు అండ్ శ్రీనివాస్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.